నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికీ వందనాలు, శుభములు తెలుపుతా ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరితో మాట్లాడడానికి మరి ఈరోజు కలిసి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మా పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము మరి 7వ వచనం వరకు. యెహోవా, మరి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకముగా నుండువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించి, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 77 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడు లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షేకెమందులో ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర నుండి సింధూరు వృక్షం వద్దకు చేరినప్పుడు కానానీయుల దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మాట్లాడద్దు. అయితే మరి యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము అని అంటారు. అయితే దేవుడు చెప్పిన విధంగా మనం ఏం చేయాలి? ఎక్కడికన్నా మనతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించమంటే అక్కడ నివసించాలన్నమాట. అయితే మరి నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. అయితే దేవుడు ఎక్కడైతే మరి ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడో, ఏ దేశానికి వెళ్ళమంటున్నాడో మనం అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మరి మనము బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగా చెప్పినప్పుడు మనం ఆ విధంగా ఉంటే, ఎందుకంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేక మందికి, మన పిల్లలు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతారన్నమాట. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసి నువ్వు ఆశీర్వాదంగా నుండు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించి, దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములందు నీ వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము పారానులు బయలుదేరి 70 ఏండ్లు ఈడగలడు. అబ్రహాం తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడు లోతును హారాంలో తాను వారిని ఆర్జించిన యావదాసుని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాన్ దేశంలోకి బయలుదేరి కానాన్ దేశమునకు వచ్చారు. అప్పుడు అబ్రహాం షేకెమందులో ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర సింధూరు వృక్షంలో అప్పుడు కానానీయుల దేశం నివసించారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన సంతానమునకు దేశం ఇచ్చిందని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టిన. హల్లెలూయా. అయితే మరి అక్కడ మరి ఏమన్నాడు అబ్రహాముని? నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయదని అంటున్నాడు. అంటే ఆ గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. నీ నామమునే గొప్ప చేస్తా అంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలవాడుగా చేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దేవుని చెప్పిన మాటకు మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి, దేవుని మాట చొప్పున మనము నడవాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను,
ఉం? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఎందుకంటే వాక్యం విని దాని ప్రకారం మనం నడుచుకుంటే దేవుని మాట విన్నట్టే. వాక్యము విని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకుని దాని ప్రకారం నడిస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేక మందికి మనం ఆశీర్వదింపబడతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అంటే అబ్రహాముని నీవు లేచి మరి నేను చూపించి దేశంలోకి వెళ్ళమన్నాడు. అలాగే మరి దేవుడు చెప్పిన విధంగా మరి అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు చూపించిన దేశానికి ఎక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని కూడా గొప్ప చేస్తానని చెప్పాడు. ఆయన గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. నీ నామాన్ని కూడా గొప్ప చేస్తానని చెప్పాడు అనమాట. నీవు ఆశీర్వాదంగా ఉంది నిన్ను అంతేకాకుండా ఎవరినైతే అబ్రహాము ఆశీర్వదిస్తాడో వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. అయితే ఎవరైతే మరి అబ్రహాముని దూషిస్తారో నిన్ను దూషించే వారిని కూడా శపిస్తానని చెప్పాడు. అంటే అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదింపబడతారంట. అలాగే ఎవరైతే మరి అబ్రహాము దూషిస్తారో వాళ్ళని శపిస్తానని చెప్పాడు. మనం ఎవరంటే అబ్రహాము సంతానమే మనము కూడా. అరే అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వస్తాయి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్మాలి, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మనం కూడా అబ్రహాము ఏ విధంగా ప్రయాణమై వెళ్ళాడో ఆ విధంగా మనం కూడా దేవుని చెప్పినప్పుడు మనం ఏ దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికి బయలుదేరి వెళ్ళాలి. దేవుడు చూపించిన దేశంలో మనం నివసించాలి. ఆ విధంగా అబ్రహాముని మరి ఏం చేశాడు? నేను చూపించి దేశానికి వెళ్ళమన్నప్పుడు అక్కడ మరి ఆ భార్యను మా తమ్ముడు కుమారుడైన లోతును ఎంట పెట్టుకుని బయలుదేరి వాళ్ళకున్న మరి వాళ్ళు ఆర్జించిన ఆస్తి మొత్తటిని కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుని బయలుదేరి వెళ్ళాడండి. ఎందుకంటే ఆలస్యం చేయలేదు ఆయన. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మరి ఆ దేశం నుండి బయలుదేరి వెళ్ళే లోతును హారాన్లో తాను వారు ఆర్జించిన యావదాస్తిని తీసుకుని ఏం చేశారండి? మరి తీసుకుని వాళ్ళు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాన్ దేశం బయలుదేరి కానాన్ దేశమునకు వచ్చారు వాళ్ళు. అప్పుడు అబ్రహం ఎంత 75 ఏళ్ళ వాడనమాట. అయితే వచ్చినప్పుడు కానాన్ దేశానికి వచ్చారు. అప్పుడు అబ్రహము షేకేమందర ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షం వద్దకు చేరినప్పుడు కానానీయుల దేశంలో నివసించిన యెహోవా అబ్రహామును ప్రత్యక్షమై నీ సంతానముకి దేశం ఇచ్చి చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అయితే మరి అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మరి అబ్రహాముని సింధూరు వృక్షం మోరే దగ్గర నుండి సింధూరు వృక్షం నదికి చేరారన్నమాట. కానాన్ దేశమునకు వచ్చి యావదాస్తుని సంపాదించి సమస్తమైన వారిని తీసుకుని కానాన్ దేశంకు వెళ్ళుటకు బయలుదేరి కానాన్ దేశమునకు వచ్చింది. అప్పుడు అబ్రహాము షేకేమందలి మోరే దగ్గర సింధూరు వృక్షం నదికి చేరిన అక్కడ అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారన్నమాట. అయితే అప్పుడు ఏమన్నాడు? యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముకు నీ సంతానంకు ఈ దేశమును ఇచ్చిందని చెప్పగలడు. ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అంటే అబ్రహాముకి కుమారుడు పుట్టక ముందే మరి దేవుడు వాగ్దానం చేశాడనమాట. దేవుడు అబ్రహాముకి ఈ కానాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? దేశ సంచారం చేసి అబ్రహాం షేకేమందర ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర నుండి సింధూరు వృక్షం అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసిస్తామన్నారన్నమాట. అప్పుడు యెహోవా అబ్రహాముకు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిద్దని అతడు నీ సంతానంకి దేశం అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడంట? బలిపీఠం కట్టాడంట. అయితే అప్పుడే మరి కుమారుడు పుట్టక ముందే అబ్రహాముకి ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే కానాన్ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని. అంటే కుమారుడు పుట్టక ముందే వాగ్దానం చేశాడు. అంటే అప్పటి నుంచి కూడా అబ్రహాము విశ్వాసంతో మరి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకే దేవుడు చూపించిన ప్రదేశానికి మనం వెళ్ళాలి, అక్కడ నివాసం చేయాలి. అలాగే మరి దేవుడు మరి ఏం చెప్పాడు? అబ్రహామును ఆశీర్వాదిస్తాను, గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. నీ నామాన్ని గొప్పగా చేస్తానని చెప్పాడు. నిన్న
ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఎవరైతే నిన్ను దూషిస్తారో వాళ్ళని శపిస్తానని చెప్పాడు. ఆ విధంగా మరి మరి సంతోను భార్య శారాను, తమ్ముడు కుమారుడైన లోతును ఆర్జించిన యావదాస్తిని ఎంట పెట్టుకుని వాళ్ళు ఏం చేశారండి? వారు సంపాదించమని సమస్తమని తీసుకుని కానాన్ దేశం బయలుదేరి కానాన్ దేశానికి వచ్చారు. అయితే అప్పుడే మరి దేవుడు ఏం చేశాడు? కానాన్ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పి నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడనమాట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అలాగే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే ఆ సంతానానికి, అబ్రహాం సంతానానికి కానాన్ దేశాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. ఎప్పుడు కుమారుడు పుట్టక ముందే వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాం విశ్వాసంతో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని దేవుడు మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దాకా కూడా నమ్మకంతో జీవించాడనమాట అబ్రహాము. అయితే మనం కూడా ఆయన అబ్రహాం సంతానమే కాబట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎక్కడికైతే మనల్ని వెళ్ళమంటాడో ఆ ప్రదేశానికి వెళ్ళాలి. మనము కూడా సేవ చేయాలి. అలాగే ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళి నివాసం చేయడానికి ఉండాలి. మనం కూడా మనల్ని కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు మనల్ని, మనం ఎవరిని ఆస్వాదిస్తే కూడా దేవుడు వాళ్ళని కూడా ఆస్వాదిస్తాడు. ఎందుకంటే మన నాలుగుతో మంచి మాటలు మాట్లాడే ఎదుటి వాళ్ళని మనం ఆస్వాదించే వాళ్ళలాగా ఉండాలి. మనము అలాగే మంచి మాటలు మన నోటి నుంచి పలకాలి. దేవుడు ఏదైతే ఆ మాట పలికాడో ఆ మాట దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాము ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన ఆశీర్వదించాడు. ఎందుకంటే అందరికంటే కూడా మరి అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు అనమాట. అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఆయన సంతానమైన మనల్ని కూడా ఆస్వాదిస్తాడు. చాలామంది అనుకుంటారు మనం ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ పేదవాళ్ళే అని చాలామంది అనుకుంటారు. లేదు, దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడైన సర్వసంపదలో గుప్తములై ఉన్నాయి. ఎందుకంటే సర్వసృష్టి ఆయనే అనమాట. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనల్ని ఎందుకు పేదవాళ్ళలాగా ఉంచుతాడు? ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పుడు ఆయనకున్న ఆస్తి మనదే కదా. మనము ఆయన బిడ్డలైన మనకి ఆయన ఆస్తిని మనకు కూడా ఇస్తాడు కదా. అబ్రహాంను ఆస్వాదించిన దేవుడు మనల్ని కూడా ఆస్వాదిస్తాడు కదా. అబ్రహాంను నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు కదా. అబ్రహామును కానాన్ దేశం చేర్చిన దేవుడు మనల్ని కూడా కానాన్ దేశం చేరుస్తాడు కదా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట. ఆయన మాట ఇచ్చి తప్పు మనిషి కాదనమాట. ఆయన సర్వసృష్టికర్త. ఎందుకంటే మరి కానాన్ దేశాన్ని ఇస్తానని చెప్పి అబ్రహాంకి వాగ్దానం చేశాడు. నీ సంతానానికి ఈ కానాన్ దేశాన్ని ఇస్తానని. అప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడనమాట అబ్రహాము. అందుకే మరి దేవుడు చెప్పినట్టుగా విని మరి ఆ దేశాన్ని, ఆ దేశం నుండి బయలుదేరి మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాడు. మరి ఆయన ఆస్వాదించి వారిని ఆస్వాదించాడు, ఆయన దూషించి వారిని శపించాడు. ఆ విధంగా మరి కానాన్ దేశాన్ని వాళ్ళకి చేర్చాడు. ఆ కానాన్ దేశంలో ఆ దేశాన్ని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడనమాట అబ్రహాము. అలాగే మా అబ్రహాము సంతానమైన మనల్ని కూడా దేవుడు ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ఎక్కడికైతే మనం వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళడానికి మనము కూడా అబ్రహాము బయలుదేరి వెళ్ళినట్లు మనం కూడా బయలుదేరి వెళ్ళాలి. అలాగే మనము కూడా అనేక మందిని దేవుడు అబ్రహామును ఆస్వాదించినట్టే మనల్ని కూడా ఆస్వాదిస్తాడు ఆయన సంతానం కాబట్టి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళే కాదు, ఆయన ఐశ్వర్యవంతులు, ఆయన గొప్ప ధనవంతుడు. ఆయన భూమి మీదకి మన కొరకు ఆయన దరిద్రుడుగా వచ్చాడు. అయితే మనము కూడా ఐశ్వర్యవంతులే, పేదవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనం ఎందుకు పేదవాళ్ళు అవుతాము? అబ్రహామును ఆస్వాదించిన దేవుడు మనల్ని ఆస్వాదించడా? అబ్రహామును మరి వేరే ప్రదేశాన్ని తీసుకెళ్ళిన దేవుడు మనల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇంకా మరి మనల్ని కానాన్ దేశం నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు అనమాట. అలాగే ఆయన మనకి
అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఆయన మన తండ్రి, ఆయన సంతానము మనము కూడా. అబ్రహాముకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు, ఆయన అనేక మందిని ఆశీర్వదించాడు. అలాగే తన సంతానాన్ని కూడా మరి కానాన్ దేశం చేరుస్తానని వాగ్దానం చేశాడు. అలాగే మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన సంతానంగా మనం కూడా ఉన్నాం కాబట్టి, అందుకే దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట. మనం కూడా దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే మనను కూడా దేవుడు కానాన్ దేశం నడిపిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆయన సంతానానికి మరి కానాన్ దేశం మనం కూడా ఆయన సంతానమే కాబట్టి మనమందరం కూడా మరి కానాన్ దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట. అదేవిధంగా మనం కూడా అదే ఏ విధంగా అయితే అబ్రాహామును ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎవరైతే చాలామంది ఏమనుకుంటారంటే మేము పేదలమండి, మేము మాకు అది లేదు ఇది లేదు అనుకుంటారు. ఎందుకంటే అందరూ కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాముని ఆస్వాదించిన దేవుడు మనల్ని ఆస్వాదించడం, మనల్ని కూడా చూస్తున్న మెందలు కూడా మాకు అది లేదు ఇది లేదని బాధపడుతున్నారు అని దేవుడు మరి మిమ్మల్ని కూడా ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు. మిమ్మల్ని కూడా కానాన్ దేశం నడిపించే దేవుడుగా నమ్మాలి. నమ్ముడు నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటున్నాను అనమాట. అలాగే ప్రార్థన చేసుకుందాము. అయితే మరి ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళు మరి తల మీద చేతి పెట్టుకుని ప్రార్థన చేస్తాము. ఎవరైతే మరి రక్షణ లేకున్నారో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. అలాగే మేము కూడా ఎవరి మంత్ ప్రతి నెల కూడా స్త్రీల పాశ్రమంలో మీటింగ్ ఉంటుంది. అలాగే మా మందిర స్థలం కొరకు కూడా కొనాలనుకుంటే ప్రార్థన చేయండి. ఎవరన్నా మరి సహాయం మందిర స్థలం కొరకు కూడా వీరెవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు సహాయం చేయాలనుకుంటే కూడా సహాయం చేయొచ్చు. ఈ పరిచర్య జరిగించడానికి కూడా దేవుడు సహాయం చేయాలని ప్రేరేపించబడిన వాళ్ళు కూడా మీరు కానుకల రూపంలో కూడా సహాయం చేయొచ్చు. మందిర స్థలం కొనడానికి కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి తండ్రి. ఏ బిడ్డలు అవసరాలతో ఉన్నారు నాయన, వాళ్ళ ప్రతి అవసరం క్రీస్తు మహదేశ్వరంలో తీర్చమని అడుగుతా ఉన్నాం ప్రభు నాయన. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో నాయన వాళ్ళందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన. ఎవరైతే రక్షణ లేకున్నారో నాయన మారు మనసు రక్షణ భాగ్యాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేయమని నాయన మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం తండ్రి. అలాగే ఎవరైతే పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో నాయన ఆ బిడ్డలందరికీ ఫీజులు కట్టుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలందరూ ఎగ్జామ్స్ రాసే సమయం వస్తుంది ప్రభా. ప్రతి బిడ్డ కూడా బాగా చదివి పరీక్షలో పాస్ అవ్వడానికి నాయన సహాయం దయచేయండి. ఎవరు తప్పామని 10th క్లాస్ రాసిన వాళ్ళు కానీ ఇంటర్ చదివే వాళ్ళు కానీ సూసైడ్ చేసుకోకుండా ఆ బిడ్డలందరూ కూడా కాపాడమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడైతే కుటుంబాల్లో సమాధానం లేదో సమాధానపరచమో దేవుడుగా ఉండండి ప్రభా. ఎవరైతేనైనా మరొకసారి అనారోగ్యంతో ఉన్నారో, మంచాల మీద పడకల మీద లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. అలాగే నాయన ఇంకా జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డలందరూ కూడా నాయన మీరు ముట్టండి, నేను స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. క్యాన్సర్ వ్యాధులతో బాధపడే వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. స్త్రీలలో నాయన రక్తస్రావం నాయన అలా గడ్డలతో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే రక్తస్రావంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో ఆ గడ్డలు కరిగిపోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాగే ఎవరైతేనైనా కిడ్నీ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. అలాగే ఎవరైతేనైనా ఆ గుండె నొప్పితో ఉన్నారో నాయన, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎవరైతేనైనా మరి యాక్సిడెంట్లో కాలు ఇరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎవరైతేనైనా ప్రతి విధమైన అనేక మరి శరీర సంబంధమైన నాయన మరి అనారోగ్యాలతో ఉన్నారు వాళ్ళందరూ మీరు ముట్టి స్వస్థపరచండి. అరికా నుంచి నడితే వరకు ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుదాను ఆ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నైనా. ఇప్పుడు ఆ బిడ్డను ఎవరైతేనైనా నమ్మకంతోనైనా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో అలాంటి బిడ్డలు ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబాల్లోనైనా మరినైనా కావలసిన సదుపాయాలు లేక ప్రభా ఆర్థిక పరిస్థితులు అప్పులతో ఉన్నారు, వాళ్ళ అప్పులన్నీ తీరిపోవడానికి కృప దయచేయండి నాయన.
పనులు లేని వారు పనులు దయచేయండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభా. అలాగే ప్రతి బిడ్డను కూడా నైనా మీరు దర్శించండి నైనా. రక్షణ లేని వాళ్ళకి రక్షణ, మారు మనసు నేను త్రాగుబోతులను మార్చండి నైనా. అనేక మంది హాస్పిటల్లో ఉన్న రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి నైనా. ఈ బిడ్డలు అనేకం వింటున్న బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడడానికి నైనా అయ్యా బిడ్డలు మీరు తాకమని నైనా. ప్రతి బిడ్డ కూడా దీవించమని, ఆశీర్వదించమని. అబ్రహాం ఆశీర్వాదం ప్రతి కుటుంబం పైకి వచ్చును గాకనైనా. నైనా ప్రతి కుటుంబం దీవించబడును గాకనైనా. పరిశుద్ధాత్మ అభిషేకంతో వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు, అనారోగ్యములు యేసు నామములో ఇప్పుడు ఆ బిడ్డలకి స్వస్థత కలుగును గాకనైనా. ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యాలు, స్వస్థత దయచేయమని. చూసిన బిడ్డలందరూ కూడా దీవించమని, వాళ్ళ అనారోగ్యాల నుంచి విడిపించమని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుని, అప్పుల బాధలు తీసివేయని, కుటుంబాల సమాధానం, నెమ్మది అంతా దయచేయమని, వివాహాలు కావాల్సిన బిడ్డలకి వివాహాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం.